కార్తీక మాసం లాస్ట్ సోమవారం, ఆఖరి సోమవారం రోజు మహారుద్రయాగం మా ఊర్లో పరకాలలో జరిగిందండి. చాలా వైభవంగా జరిగిందనమాట మహారుద్రయాగం. ఆ రుద్రయాగంలో మేము కూడా కూర్చొని ఆ యాగంలో పాల్గొనడం జరిగింది. 121 మంది బ్రాహ్మణోత్తముల చేత జరిగిందనమాట. ప్రతి పండితులు వేద మంత్రాలతోటి రుద్రాభిషేకం చేశారనమాట. రుద్రాభిషేకం, చమకం, నమకం పఠనం, హోమం, పూర్ణాహుతి, శాంతి పాఠం అన్నీ చేశారనమాట. శివుడిని రుద్రస్వరూపంలో ఆరాధించే మహాయాగమే మహారుద్రయాగం. గ్రహదోషాలు పోతాయంట, కాలసర్పదోషాలు నివారణ, పితృదోష శాంతి, రోగాలు తగ్గుతాయి, భయాలు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం నశిస్తుందన్నమాట. ప్రత్యక్షంగా యాగంలో పాల్గొనకపోయినా దర్శన సంకల్పం చేతనే పుణ్యం లభిస్తుంది. శివ 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 హరహర అనే నామస్మరణే మహాఫలితాన్ని ఇస్తుందన్నమాట. అక్కడ కులమత భేదం లేకుండా యాగశాలలు కట్టించి మంచిగా చూడండి, నేను ఎంత శుద్ధిగా చేసుకొని పసుపు కుంకుమ కొన్ని నీళ్లు చల్లుకొని మంగళహారతి తీసుకెళ్ళానమాట. తీసుకెళ్ళి మేము కూర్చున్న ప్రదేశం అది. ఆ యాగం దగ్గర 4 దిక్కుల ఒక దిక్కుకి ఇద్దరు, ఒక దిక్కుకి ఇద్దరు, అట్లా 4 జంటలు కూర్చున్నాం అనమాట. అయితే మేమంతా శుద్ధి చేసుకొని పసుపు కుంకుమ భూదేవికి సమర్పించుకున్నాం అనమాట. పూలు అక్షతలు అన్నీ సమర్పించాము. మహారుద్రయాగం అనేది ఒక పూజ కాదు, అది ఒక ఆధ్యాత్మిక ఉద్యమం అనమాట. శివుడి కృపతో లోకం మొత్తం శాంతి మార్గం నడవాలనే సంకల్పంతో చేయడం జరిగింది. లోక కళ్యాణం కోసం, మన కష్టాలను తొలగించడం కోసం, ఆరోగ్యాలు బాగుండాలని, అంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంట ఆయుర ఆరోగ్యాలతోటి అందరం చల్లగా ఉండాలని, అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ యాగం చేయడం జరిగింది. అంతటా ఈజీగా జరిగే యాగం కాదు. శివుడు లింగ రూపంలో అనంత శక్తిని ఇస్తాడనమాట. అగ్ని, జలం, ఆకాశం, భూమి, వాయు పంచభూతాలు సమతుల్యత అనమాట. యాగం ద్వారా ప్రకృతి శక్తులు సమన్వయం పొందుతాయి. లోక శాంతి కోసం, వర్షాలు సమృద్ధిగా కురవాలని, కుటుంబంలో శాంతి ఐక్యత కోసం, ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి, మానసిక ప్రశాంతత కోసం ఈ రుద్రహోమం చేయడం జరిగింది. వేద మంత్రాలతోటి ఏకకాలంలో హోమాలు, అక్కడ పంతులు చదివే ఆ బ్రాహ్మణోత్తములు చదివే మంత్రోచ్చరణ మాత్రం అద్భుతం అన్నమాట. అది నేను రికార్డ్ చేస్తే అంత డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి అని, ఇంతమంది కదా, చాలామంది 100 మంది కూర్చున్నాం అనమాట యాగంలో. చాలా బాగా జరిగింది. ఆ భగవంతుడు, ఆ రాజరాజేశ్వర స్వామి, ఆ భోలాశంకరుడు, ఆ శివపార్వతులే వచ్చి అక్కడ కూర్చున్నట్టుగా అనిపించింది అన్నట్టు. ఆ వైబ్రేషన్ అట్లా ఉంది అనమాట. అక్కడ మామిడి తోరణాలు, బంతిపూలతోటి అల్లికలు, మాలలు కట్టి, అరటి తోరణాలు, అసలు ఒక్కటి కాదు, అక్కడ సమిదలు కానీ, అక్కడ హోమ సామాగ్రిని కానీ, నెయ్యిని కానీ అవన్నీ కూడా ఏకకాలంలో కొన్ని 100 మంది కూర్చున్నాం అనమాట. ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా సేవకులను పెట్టి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిస్తూ అందరికీ ఇబ్బంది లేకుండా దగ్గరుండి చూసుకోవడం జరిగింది. అద్భుతం, అమోఘం, మాటల్లో చెప్పలేనిది అనమాట. ఈ హోమం, ఈ యాగం చేసినంతసేపు ఆ శివపార్వతులే అక్కడ కూర్చొని అసలు వేద మంత్రాలు అక్కడ ఆహ్వానించినట్టుగా, పండితులు మాత్రం అసలు ఆ భగవంతుడే వాళ్ళ లోటి నుండి పలికిస్తున్నాడా అన్నంత ఇదిగా చేశారన్న. చెప్పండి హరహర శంకర, భోలా శంకర, ఓం నమ శివ.